కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో తన స్థల వివాదం విషయంలో రూరల్ ఎమ్మెల్యే మేనల్లుడు ఆయన అనుచరులు దౌర్జన్యానికి పాల్పడుతూ మత్స్యకార కులాన్ని కించపరిచేలా వ్యవహరించారని ఆరోపిస్తూ జనసేన పార్టీ నాయకుడు చింతకల్ల శ్రీను స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చింతకల్ల శ్రీను మాట్లాడుతూ తాను జనసేన పార్టీ నాయకుడినని, తనకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసే వారికి స్థానిక ఎమ్మెల్యే నానాజీ మేనల్లుడు బన్ను వారికి అండగా ఉండడం దారుణమని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే నానాజీ దృష్టికి తీసుకువెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదని, తనను కలవడానికి కూడా ఇష్టపడలేదని అన్నారు. స్థల వివాదం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ సర్పవరం పోలీసులు తమపై చర్యలకు పాల్పడ్డారని, సిఐ ఆధ్వర్యంలో లాఠీచార్జీ జరగడంతో పలువురికి గాయాలయ్యాయని శ్రీను ఆరోపించారు. తమపై తప్పుడు కేసులు నమోదు చేయాలని పన్ను పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, పోలీసులే తమకు చెప్పారని ఆయన అన్నారు. వాకలపూడి పంచాయతీ అధికారులను ఆశ్రయించినప్పుడు రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయని, తాము ఏమి చేయలేమని అధికారులు చెప్పారని శ్రీను ఆరోపించారు. సమస్యను అధికారులు నిష్పక్షపాతంగా పరిష్కరించాలని కోరారు. జనసేన పార్టీ విజయానికి మత్స్యకారులు ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా కష్టపడి పనిచేస్తారని చింతకాయల శ్రీను అన్నారు. అలాంటి మత్స్యకారుల కులాన్ని ఎమ్మెల్యే నానాజీ మేనల్లుడు చులకనగా మాట్లాడడం బాధాకరమని అన్నారు. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఎమ్మెల్యే పంతం నానాజీ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే నానాజీ తమ ప్రాంతంలో ఒక్కసారి కూడా పర్యటించలేదని, ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని శ్రీను విమర్శించారు. స్థల వివాదంపై అధికారులు, పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు కోనాడి బేబీ అండి. ఈ వాకలపూడి ఏరియాలోని మరి నేను భూమి కొనుక్కున్నాను. ఆ భూమి నాదండి. మరి ఇప్పుడు వీళ్ళు మధ్యలో వచ్చి మాది అని మమ్మల్ని రౌడీలతో మరి తీసుకొచ్చి గోడలు అవి కట్టేసి మా గోడలు పడగొట్టేసి మరి ఈ ఎమ్మెల్యే మేనల్లుడు అంట మరి ఆయన బన్ను గారు ఆయన మరి చాలా మరి అది గోండాలు తీసుకొచ్చి మరి చాలా దొంగలు చేస్తున్నాడు. మరి అది ఎలాగండి? మరి మేము కొనుక్కున్న వాళ్ళు ఏమైపోవాలి? మరి మా పరిస్థితి ఏంటండి? మరి దీనికి ఏం పరిష్కారం చేస్తారో మీరు చేయాలండి. మేము ఆడవాళ్ళు పిసరమేలము. మేము 15 సంవత్సరాలు కష్టపడి మేము రూపాయి పోగేసుకొని మేము ఈ ఏరియాలో కొనుక్కున్నామండి, ఈ ఊరి పెద్దల దగ్గర. మరి ఇంటింటికి తలుపులు కొట్టి మరి ఈ ఊర్లోని మరి ఓట్లు వేయించుకున్నారండి. మీరు పిసరమేని ఎవరో తెలియదు అంటున్నారు. ఈ రోజు మేమే వేయించాం. మరి వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ మాట్లాడాలండి. ఎక్కడ ఉండి బోండాలు పంపించి ఊర్లోని ఏదో చేయించే మరి సీన్ గారి మధ్యలో చాలా మందికి మధ్యలో అందరినీ పోగేసి కొన్ని పెట్టి ఓట్లు వేయించారు. మరి ఈ రోజు ఆయన మీద మరి తిరబడి ఈ భూములు మా ఇంటి మేము కొనుక్కున్న వాళ్ళు ఏమైపోవాలి? మరి మీరు ఒకసారి మాకు న్యాయం తీర్చాలండి. నా పేరు ఎరిపిల్లి దయామణి అండి, జయామణి. అయితే ఇక్కడ మా అల్లుడు గారు మరి చింతకాయల శ్రీను గారు దగ్గర పెట్టి మేము ఈ స్థలం కొనుక్కున్నామండి. ఈ స్థలం కొనుక్కున్న తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మాది అని చెప్పి దాడి చేయడానికి వస్తున్నారండి. ముందు ఒకసారి వచ్చారు, డబ్బులు ఇచ్చాము, ఒకసారి వచ్చారు, మళ్ళీ డబ్బులు తీసుకున్నారు. మరి అలాగే ఎందుకు అలా చేస్తున్నారో మరి తెలియదండి. మరి డబ్బులు ఎటు కొనుక్కున్నాం మేము. మరి మేము మా మీద మీరు మరి అలా దాడి చేయవలసి పని వచ్చిందండి. మరి వాళ్ళు మరి ఎవరంటే అదే పంత నానాజీ గారు మేనల్లుడు అండి, బన్ను అండి తను. మరి ఎందుకు మా మీద దాడి చేస్తున్నారో మరి దాన్ని పరిష్కారం చేయండి. మరి మేము పంత నానాజీ గారు నమ్మి మరి చింతకాయల శ్రీన్ ద్వారాగా వచ్చి మేము ఇక్కడ ఓట్లు కూడా వేసామండి. మరి ఆ సీన్ గారు ఇంటింటికి తలుపు కొట్టి మరి కొంత ధనం చేద్దానం ఖర్చు పెట్టి మరి మాతో ఓట్లు వేయించాడండి. మరి ఈ రోజు అలాంటి కార్యకర్తనే మరి బయటికి తీసేస్తే మరి మాలాంటి వాళ్ళు ఎలా బతుకుతాం అని చెప్పేసి చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతున్నారండి. మరి ఆయనకి అలా జరిగితే మరి మా పరిస్థితి ఏంటండి? మరి అందుకోసం మీరు ఎలా న్యాయం చేస్తారు? మేము ఎవరు వాడబజ్జీలు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. మేము వాడబజ్జీలు అయితేనే కదండి మరి ఆయన గెలిచారు. మరి పంత నానాజీ గారు అయితే మరి ఆ రోజు అయితే సీన్ గారు పక్కనే తిరిగి మరి ఈ రోజు వాళ్ళ మేనల్లుడి చేత ఇలా చేయించున్నాడు అని మా బాధ కలుగుతుందండి. మేము మాట్లాడుతున్నాం. మరి మేము ధనం ఖర్చు పెట్టుకో ఈ రోజు రూపాయి పోగు చేసుకో కొనుక్కున్నామండి. మరి మాది వృధా అయిపోతే మరి బాగోదండి. మరి మేము ఆడబజ్జీలు ఎవరో తెలియదంటే దానికి న్యాయం ఎలా తీస్తారో తర్వాత చూసుకుంటామండి. మేము మీ ఈడే వాళ్ళకి పునః నమస్కారాలు. ఎందుకంటే ఇది వాకలపూడి వాడపేట సంఘం, వాడబల్జీ. మేము ఫిషర్మెన్ పక్క, మా ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కష్టపడుకుని బతుకుతాం.
ఈ ఒక్క ఫిషర్మెన్ని వాడబల్జీ వాడోళ్ళు ఏం చేస్తారే అన్నట్టుగా ఆ ఒక పంతం నానాజీ గారు మేనల్డ్ అంటే నాకు కూడా పేరు చల్తావు ఆయన వచ్చి వాడోళ్ళు ఏం చేస్తారా గోంగార వాళ్ళు చేసేది ఏముందిరా వాళ్ళు చేసేది ఉంది వాళ్ళు 1000 ఓట్లు అయితే మనం గెలిచేవా అని ప్రసారం చేసి వెళ్ళిపోయాడంటండి. ప్రసారం చేసి వెళ్ళిపోతే పక్కన వీళ్ళు వాళ్ళకిచ్చి ఏంటి మన ఆడవాళ్ళు ఏం చేయలేదట, మన ఆడవాళ్ళందరూ ఏం తయారు అవ్వలేదట, అయినా మనల్ని బాగా విమర్శించి పేరెట్టి కులం పేరెట్టి శుభ్రంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడే. దీని ఏమైనా కూర్చోబెట్టి ఆడవాళ్ళని మగవాళ్ళని మీటింగ్ పెట్టి కూర్చోబెట్టి ఏమైనా అడిగిద్దామా లేదా? ఎక్కడ సీను సైట్లో అయినా పాపం పుణ్యం ఏమి ఎరగడం మాకేం చెప్పలేదు, మాకేం చెందలేదు. మాలో మామే మీ అందరూ తెలుసుకొని దీన్ని మా వాడబలిసి సంఘం నిన్నేం చేసింది? నీకైనా అడ్డొచ్చావా? నీకైనా ఆ దారికి వచ్చావా? నువ్వు రాలేదు బాబు, వచ్చే బాబు, మా కట్టం కాపాడు బాబు, మాకు ఆపద కట్టుకో బాబు అని ఏమి అడగలేదు. మేము ఏం అడగలేదు. నువ్వు ఎలాగున్నావో మాకు తెలదు. అలాంటిది మా క్యాస్ట్ ఫీలింగ్ మా ఆడవాళ్ళని మా మగవాళ్ళు ఎడగెళ్ళిపోతున్నాడు. ఆడవాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళని మీ 10 మంది 20 మంది వచ్చేసి ఆ ఆడవాళ్ళని ఏ రకంగా బంధించారేమో అని కొంత భయం ఉంటుంది మాకు. ఎందుకంటే ఈనాడు కాదు ఏనాడు కూడా ఇప్పటికి 67 సంవత్సరాల వయసు వచ్చింది నాకు. పంచాయతీ కానీ మండలం కానీ ఈ ఎలక్షన్లు కానీ ఎప్పుడైనా ఇలాంటి మాట అనేది ఎరగం. ఇక్కడ 4 సంఘాలు ఇప్పుడు ఒకరి నుంచి ఉన్నాయి. 4 సంఘాలు 4 క్యాస్ట్లు 4 క్యాస్ట్లో లేము, ఒకటే క్యాస్ట్లా బతికాం. ఇప్పటికి తాడి తెంకకి 3 తెంకలు ఒక దిప్పెలాగుందో అలాగ బతికింది ఈ వాకలపూడి వాడబలిజీ సంఘవతినే, యాదవ్ సంఘవతినే, మన ఎస్సీ సంఘవతినే. అలాంటి ఊరిని అలాంటి ప్రజల్ని ఈరోజు ఆ వాడవాళ్ళు ఏం చేస్తారా గోంగార వాళ్ళేం చేసిద్దిరా పేడకాడి వాళ్ళకేం తెలిసిండ్రా ఏంటండి? మేమేం చేసాం? నిన్నేమైనా అన్నావా? నిన్నేమైనా ఆడావా? నువ్వేమైనా కంట కనపడ్డావా? మా ఆపదకు అడ్డుకున్నావా? నీ ఆపదకు మేము నువ్వు కేకేసావు వచ్చావు. పాపం ఆ కుర్రోడు ఆనాడు ఈ 350 మందిని మగోళ్ళని పోగేసి ఈ చుట్టుమట్టికి కొంచెం నా మాట ఆలకించమని చెప్పాడు. అలాగే ఆలకించి వెళ్ళిపోయాడు. పాపం ఎవడో నోరెత్తలేదు, ఆయన్నేమనలేదు, నిన్నేమనలేదు. ఈ రోజుని ఆలుమీలు చూసుకున్న గొడవకి మా క్యాస్ట్ ఫీలింగ్ మీకు అవసరమా? మేమేం చేసాం? మిమ్మల్ని కొట్టలేదు, తిట్టలేదు, బాగు చేయలేదు. మా ఊరు బాగులేదండి, మాకు ఈ పని చేయలేదండి, ఆ పని చేయలేదు, ఇప్పుడు కూడా అడగలేదు. 3వ సంవత్సరం పొద్దు అవుతుంది. మేమేం చేసామండి? మమ్మల్ని ఇంత అన్యాయంగా మాట్లాడడం, అంత స్పీచ్గా తీసేయడం. మేము కూడా మనుషులమే కదా. ఈనాడు కాదు ఏనాడు కూడా ఎరగవు ఇది. మా ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, కుర్రోళ్ళు కాదు, ఏనాడు ఎరగని చోట ఆ కుర్రోడు ఉన్నాడంటే మాకు ఇంకా కొంచెం సాయపడుతున్నాడు. ఎందుకు? కొంచెం కష్టం వచ్చింది బాబు, ఊరి మీద కొంచెం దారి వచ్చింది బాబు, ఓ 10 రూపాయలు అప్పి బాబు, హాస్పిటల్కి వెళ్తానంటే ఏదో సాయం చేస్తున్నాడు. ఆ సాయం చేసి కుర్రోడిని కూడా మేమేం అడగలేదు. ఏమయ్యా నీ గురించి మా పార్టీలు ఎట్టుతున్నా, మా పేర్లు ఎట్టుకుంటున్నావా అని కూడా అడగలేదు. మాకు బాధ కలిగి ఈ ఖాళీగా ఉందని ఈశాంజీలోని మేమంతా మా కులాచారులంతా ఆడ మగ కలిపి ఈ మీటింగ్ పెట్టుకున్నాం. అలాగే నా వెన్నంటే ఉంటూ నా తోటి ఉండే నా మత్స్యకార సోదరులకు, నా అక్క చెల్లెళ్ళకు, వీళ్ళందరికీ కూడా నాకు ఈరోజు కష్టం వచ్చిందంటే అందరూ కూడా నా సైడ్లోకి వచ్చి అందరూ కూర్చొని నాకు వినోదనగా నిలిచారండి. అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు వచ్చిన ఇష్యూ ఏంటంటే ఆల్రెడీ మొన్న ఒకసారి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు నా సైట్ విషయంలో హైకోర్టులో ఉంటుండగా కూడా నిన్న మళ్ళీ నా ప్రజలందరూ కూడా ఇక్కడ ఉంటే వచ్చి మళ్ళీ సీఏ గారు కూడా దౌర్జన్యంగా వాళ్ళపై లాఠీచార్జ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. అలాగే మళ్ళీ నిన్న రౌడీలు అంటే అవతల పార్టీ వాడు రౌడీలు తీసుకొని వచ్చి మాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా పీకలు కోసేస్తాం, లేదంటే మిమ్మల్ని పార్సల్ చేస్తాం, మీరు ఎలా రోడ్ల మీద తిరుగుతారో తిరగండి అని చెప్పేసి మా అబ్బాయిని అంటాం. ఇలా చాలా వరకు నిన్న చాలా దౌర్జన్యం చేశారండి. అయినా వాళ్ళు రాకుండా మా వాళ్ళు రానివ్వలేదు. మేము రానివ్వట్లేదని చెప్పేసి మళ్ళీ అయినా కోర్టులో కేసు ఉండగా ఒక సర్పవరం సీఏ రాకూడదండి. కానీ ఆయన కూడా వచ్చి చాలా దౌర్జన్యంగా కేసు ఉంటుండగా కూడా వచ్చి చాలా దౌర్జన్యంగా అందరినీ కూడా లాఠీచార్జ్ చేసి తగిలేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. చుట్టూ కూడా మాకు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలు అన్నీ కూడా మేము రికార్డ్ చేసి ఆల్రెడీ హైకోర్టుకు పంపించామండి ఆల్రెడీ. అయినా చాలా మందిని కొట్టడం జరిగింది. పాపం వాళ్ళకి కూడా ఇప్పుడు చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారండి వాళ్ళ కొట్టే దెబ్బలను బట్టి. కాబట్టి ఈ ఇష్యూలో మీ అందరూ కూడా అర్థం చేసుకొని, కానీ ఇంకొక ఇష్యూ ఏంటంటే వాళ్ళు ఎందుకు పదే మీరు ఈ విషయంలో వస్తున్నారంటే, లేదు మా వెనకాల బన్ను ఉన్నాడు, ఆయన పేరు తూము కృష్ణ చైతన్య అటండి, అలియాస్ బన్ను. సరే ఈయన ఉన్నాడు, మాకేం భయం,
ప్రతిదీ కూడా మాకు ఆయనే మాకు వెన్నండి ఉండి నడిపిస్తున్నాడు. మేమే వెళ్తాం, ఎంతైనా సరే, ఎంత దూరం వెళ్తాం. మీరు ఉంటే 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, మా అయితే ఒక వారం రోజు ఉంటారు, తర్వాత ఉండరు కదా, తర్వాత ఏం చేయాలో తెలుసు అని అంటున్నారు అని కూడా వాళ్ళ రౌడీలు అనడం జరిగిందండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఇంత జరిగిన ఎమ్మెల్యే గారికి ఇది తెలియకుండా ఉంటుందా? గౌరవనీయులు నానాజీ గారు, మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీ మేనల్డ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఎందుకంటే జాగ్రత్త అని ఎందుకు అంటున్నానంటే, మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. ఎందుకంటే వాడనా కొడుకులు ఏం చేస్తారు, ఆ వాడనా కొడుకులు చేస్తేనే మేము ఎమ్మెల్యేగా గెలిచామా అన్నట్టుగా కూడా అన్నాడట. కానీ ఈ వాడనా కొడుకులు వేయకపోతే ఏమవుతుందో త్వరలో చూపిస్తాం సార్ మీకు కూడా. ఎందుకంటే ఈ రోజు నేను ఇంత ఆవేదనగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, మా మత్స్యకారులందరినీ తిట్టడం అసలు ఎంతవరకు సమంజసం సార్ నానాజీ గారు? ఎందుకంటే అది కరెక్ట్ కాదు సార్. మేము ఆ రోజు మిమ్మల్ని దగ్గరుండి గెలిపించుకున్న తర్వాత ఈ రోజుకి 3 సంవత్సరాలు అయింది. ఏ రోజన్నా వాడపేటలోకి వచ్చి మీ సమస్యలు ఏంటన్నది అని ఏ రోజన్నా మీరు అడిగారా? అదే సార్, ఇప్పుడు కుల సమస్య అంటే ఈ స్థలం మాదండి, ఒక వాడబలిజీకి సంబంధించిన సామాజిక సంఘం నాది. అలాంటప్పుడు నేను వాడబలిజీనే కాబట్టి మిగతా వాడబలిజీ వాళ్ళందరినీ తిట్టాల్సిన పని వచ్చిందండి ఈయనకి. మా వాళ్ళు ఏం చేశారు అంటే, మా వాళ్ళు అసలు ఓట్లు వేయలేదండి, ఓట్లేసి గెలిపించలేదా అంటే, మా ఓట్లు అతనికి అవసరం లేదా? ఎవరు లేరా అంటే, ఎవరో ఏం మాట్లాడలేడు, ఏం చేయలేడనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారటండి. అంతేగాని వాడబలిజీ అంటే ఎవడో ఏం చేయలేడు అంటే, వాడబలిజీ అంటే అంత చీప్గా కనిపిస్తున్నారండి వాళ్ళకు. ఇక్కడ ఏం చేస్తాడు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మాకు 3 కులాలు చాలా అన్నదమ్ముల్లాగా ఉంటున్నామండి. యాదవులు కావచ్చు, మన ఎస్సీలు కావచ్చు, మా వాడబలిజీ కావచ్చు, అన్నదమ్ముల్లో ఉంటాం. కానీ మాలో మాకే గొడవలు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులకరంగా గురి చేద్దామని ఆలోచనలో ఉన్నారండి. అసలు ఈ స్థలానికి దానికి అసలు ఏంటి సంబంధం సార్? ఇది సంబంధం లేని విషయంలో అసలు రాకూడదు కదా. వచ్చి చాలా ఇబ్బందులు పెడుతున్నాడండి ఆయన. అంటే డైరెక్ట్గా రావట్లేదు, వెనకాల నుంచి నడిపిస్తున్నాడు. చెప్తారు కదా సార్, అది ఎవరైనా ఈ వెనకాల ఎవరు ఉన్నారంటే పలానా బంధు ఉన్నాడు, మేము చేస్తున్నాం. సైనా పోలీసులు చెప్పారు సార్ ఆల్రెడీ. అంటే వాళ్ళ పేర్లు చెప్పకూడదు, కానీ ఏమన్నారంటే బంధు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాడు పొద్దున్న నుంచి, మీరు ఏం వెళ్ళట్లేదటి అని. మరి మేము ఏం చేస్తామని చెప్పి చాలా ప్రెజర్ ఉంది అని వాళ్ళే చెప్తున్నారు.